రేపటి నుండి సరస్వతి అంత్య పుష్కరాలు అయితే కొనసాగనున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా దాదాపుగా 30 కోట్లు నిధులు వెచ్చించి కూడా ఇటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఇటు పనులు చేపట్టిన పరిస్థితి ఉంది. అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. రేపటి నుంచి తెల్లవారుజామున ఉదయం 5:30 పీఠాధిపతి చేతుల మీదుగా కూడా ఈ యొక్క అంత్య పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి కూడా ఎలాంటి ఈ 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు సంబంధించి కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడేందుకు కూడా కాళేశ్వరం ప్రధాన అర్చకులు నగేష్ శర్మ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ అంత్య పుష్కరాలకు సంబంధించి కూడా దాదాపుగా రేపు మొదలు కానున్నాయి. రేపు మొదటగా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఎవరి చేతుల మీదుగా ఈ యొక్క అంత్య పుష్కరాలను ప్రారంభించనున్నారు? శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి కాళేశ్వర క్షేత్ర నిలయే మహావాణి నమోస్తుతే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరాభ్య నమః. ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి క్షేత్రంలో త్రిలింగ దేశంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం త్రివేణి సంగమ తీరం. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమం ఈ క్షేత్రంలో గత సంవత్సరం మే 15 నుండి 26 వరకు సరస్వతి నది పుష్కరాలను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మే 21 నుండి జూన్ 1వ తారీఖు వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలను ఈ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. మేషరాశి నుండి మొదలుకొని ద్వాదశ రాశి వరకు కూడా ఒక్కొక్క రాశికి బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆ యొక్క నదీ పుష్కరం జరుగుతుంది. మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు సరస్వతి నది పుష్కరం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాట రాశిలోకి ప్రవేశించే చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించడం జరుగుతుంది. దీంట్లో మొదటి పుష్కరానికి ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో చివరి 12 రోజులు కూడా అంతే ప్రాధాన్యత కలిగినటువంటి పుష్కరం ఈ పుష్కరం. పుష్కర స్నానాల్లో 33 కోట్ల దేవతలను కూడా పుష్కర స్నానం ఆచరిస్తాడు. దాంట్లో రేపు ఉదయం 5:43 అరుణోదయ వేళ పుష్కర స్నానం ప్రారంభమవుతుంది. ఈ పుష్కర స్నానానికి మొదటిగా కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు విచ్చేసి అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని 5:43 పుష్కర ఆవాహన జరిగిన తర్వాత మొదటి స్నానం వారు ఆచరిస్తారు. తర్వాత భక్తులందరూ కూడా ఆ పుణ్యస్నానం ఆచరించి ఈ త్రివేణి సంగమ తీరంలో సరస్వతి పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి అందరూ కూడా పుణ్యతులు కాగలరు. అలాగే ఈ 12 రోజుల పాటు ప్రతిరోజున ఒక్కొక్క దేవతా ఆహ్వానం ఉంటుంది. ఆ దేవతా ఆహ్వానానికి 2,000 రూపాయల టికెట్ కూడా వెచ్చించినది. దేవస్థానం నుండే పూజా సామాగ్రి అంతా కూడా హోమ సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 11 రోజుల పాటు లఘురుద్రం చేసి చివరి రోజున మహారుద్ర యాగం కూడా చేయడం జరుగుతుంది. చివరి రోజు 12వ రోజున 1వ తారీఖు లఘురుద్రము మహాపున్నాతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. అలాగే ఈ 12 రోజుల పాటు గత సంవత్సరం నిర్వహించినట్టుగానే కాశీ పండితుల చేత ప్రత్యేకంగా నదీ హారతి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మొదటిసారిగా ఈ 12 రోజుల పాటు తెప్పోత్సవాన్ని నిర్వహించడానికి కూడా అక్కడ ప్రత్యేకంగా విగ్రహాలను ఆసీనం చేసి వాటి పూజా కార్యక్రమాల అనంతరం తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ పుష్కర స్నానం ఆచరించి పితృదేవత పిండ ప్రదానాలు తిరపతర్పణాలు చేసి ఆ పితృదేవత ముక్తిశాంతి పొందుకుంటూ ఆ పుష్కర స్నాన మహత్యం వల్ల మీరు ఆయురాగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. ముఖ్యంగా కూడా ఇదివరకు జరిగేటువంటి ఏదైతే పుష్కరాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంత్య పుష్కరాలకు సంబంధించి కూడా ఎలాంటి భిన్నంగా ఉంటుంది ఈ పుష్కరాలు? ఈ పుష్కరాలన్నీ కూడా అంటే ఏ నదికి జరిగిన పుష్కరం కూడా ఆ నదిలో పుష్కరుడికి 33 కోట్ల దేవతలు వచ్చి కూడా స్నానం చేస్తారు. అలాగే పుష్కరాలలో ఈ మొదటి 12 రోజులు చివరి 12 రోజులు మొత్తంగా ఉంటుంది. మిగతా ఈ 365 రోజుల్లో మధ్యాహ్న కాలంలో పుష్కర సమయంలో పుష్కరం లోపల ఆ నదిలో ఉంటాడు కాబట్టి పుష్కర స్నానం ఆచరిస్తే ఈ 365 రోజుల్లో కూడా పుష్కర ఫలితం దక్కుతుంది. అందులోకి చివరి 12 రోజులు కూడా మనకు మొదటిగా చెప్పినట్టుగా ఆది పుష్కరాలకు ఎంతైతే ప్రాముఖ్యత ఉందో చివరి 12 రోజులు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి పుష్కర స్నానం పుణ్యఫలం, మనము మోక్షప్రదాయకము, తర్వాత పూర్వజన్మ సుకృత దోషాలన్నీ కూడా పోవడానికి పుష్కర స్నానం చాలా విశేషం. కాబట్టి పుష్కర స్నానం చేయడం వల్ల మనకు కలిగే దోషాలన్నీ కూడా నివృత్తాయి. పితృదేవతలు తృప్తి పడతారు కాబట్టి పుష్కర స్నానం ఆచరించాలి. ముఖ్యంగా కూడా భక్తులకు ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి కూడా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? పుష్కర స్నానం చేయడం వలన దీర్ఘకాలినటువంటి మనకు ఉన్నటువంటి దోషాలు, అలాగే మన పాప పరిహారం కూడా నివృత్తి అవుతుంది. అట్లాగే పుష్కరంలో కనుక మన పితృదేవత పిండ ప్రదానాలు తర్పణాలు చేస్తే కనుక పితృదేవతలు శాంతిస్తారు. కాబట్టి మిగతా రోజుల్లో చేసేటువంటి పితృదేవత కార్యక్రమాలకు పుష్కర స్నానానికి పుష్కరంలో చేసే తర్పణాలకు
చాలా విశేషం కాబట్టి ఈ పుష్కర సమయంలో పుష్కర స్నానం ఆచరించే పితృదేవతల కార్యక్రమాలు చేస్తే కనుక వారికి మోక్షం కలుగుతుంది. అలాగే ఈ 12 రోజులు జరిగేటువంటి హోమాలు కూడా చాలా విశేషంగా జరుగుతున్నవి. అలాగే మహారుద్రం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ హోమ కార్యక్రమాల్లో ఆ లఘురుద్రంలో కూడా పాల్గొని కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దర్శించి ఆ యొక్క కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి యొక్క కరుణా కటాక్షల పాత్రులై అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాం. మిగతా ఏదైతే మిగతా పుణ్యక్షేత్రాలకు సంబంధించి పుష్కర స్థానాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సరస్వతి అంతా పుష్కరాలకు సంబంధించి కూడా చాలా తేడా ఉంటుంది. ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి పుష్కర స్థానాలకు సంబంధించి భక్తులు ఏదైతే గోదావరి నది తీరాన స్థానాలు ఆచరిస్తే చాలా మోక్షం కలుగుతుందంటూ కూడా చెప్తున్నారు. గతంలో ఎన్నడూ కనివిని ఎరగని విధంగా కూడా ఇక్కడ అంత పుష్కరాలు నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా భారీ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. భద్రాచలంలో ఏదైతే తెప్పోత్సవం నిర్వహిస్తారో అదే విధంగా కూడా ఇటు కాళేశ్వరంలో నూతనంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఇటు భక్తులు కాళేశ్వరానికి చేరుకొని ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందంటూ కూడా ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే కాళేశ్వరంలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, కాళేశ్వరం ఆలయం నుండి.